హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్స్ పార్క్. నేను స్వప్న. నేను నిన్న బయోసైన్స్ ఎగ్జామ్ రాసిన స్కూల్ అసిస్టెంట్ సెకండ్ సెషన్లో. పేపర్ చాలా సింపుల్గానే ఉంది. డెప్త్ అయితే ఏం అడగలేరు, పైన పైన అడిగారు. కాకపోతే ఏంటంటే పేపర్ సింపుల్గా ఉందనేసి మిస్టేక్స్ ఎక్కువ చేసే అవకాశం ఎక్కువ ఉందండి. అలా కాకుండా టఫ్ ఉందనుకోండి, ఒకటికి 2 సార్లు క్వశ్చన్ చదివి ఆన్సర్ చేస్తారు. సింపుల్గా ఉంది కదా అనేసి అలా చదివి ఇలా ఆన్సర్ పెట్టేస్తారు. మిస్టేక్ చేసే అవకాశం ఎక్కువ ఉందండి. నేను కూడా ఒక క్వశ్చన్కి అలానే మిస్టేక్ చేసిన, అందుకని అలాగే ఎవరు చేయొద్దు అట్లా అనేసి చెప్తున్నా. జీకే నుంచి కూడా బిట్స్ చాలా సింపుల్గా అడిగారండి. ఫస్ట్ క్వశ్చన్ లోక్సభ ఎన్నికలు గురించి అడిగారు. అందులో ఏంటంటే ఈ ఎలక్షన్లో ఎన్నిక కాని వ్యక్తి ఎవరు అని అడిగారు. అలాగే ఒలింపిక్స్ నుంచి 2 బిట్లు పడినండి. గతంలో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి అడిగారు, వెన్యూ గురించి. అలాగే ఇప్పుడు జరగబోయే ఒలింపిక్స్లో క్రీడాకారుల గురించి అడిగారు, సరికాని జత అని. ఇంకా అలాగే జాతీయ స్థాయి పథకాల నుంచి 2 క్వశ్చన్స్ అడిగారు. ఒకటి సీనియర్ సిటిజన్స్ గురించి, ఇంకొకటి పథకం పేరు గురించి అడిగారు. ఇంకా అలాగే తెలుగు వ్యక్తి ప్రారంభించిన మొట్టమొదటి స్టూడియో ఏంటి అని అడిగారు. దాంట్లో జెమిని, ఇంకా విజయ, ఇంకోటి ఇంపీరియల్ స్టూడియో, ఇంకోటి ఒకటి ఉందండి. అలా 4 ఇచ్చిరు. ఇంకొక క్వశ్చన్ వ్యాధుల గురించి అడిగారు, టీకా గురించి. అలాగే ఇంకో క్వశ్చన్ మతపరమైన పండుగ కాంతి ఏంటి అని అడిగారు. ఇంకో క్వశ్చన్ ఒక ప్రాంతం గురించి అడిగిరండి అంతర్జాతీయ స్థాయిలో. అలాగే ఇంకొక క్వశ్చన్ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని రాష్ట్రపతి సంక్షేమంలో పనిచేయని వారు ఎవరు అని అడిగారు. అలాగే క్యాలెండర్ గురించి అడిగారు. శక క్యాలెండర్లో 31 రోజులు ఉండే తెలుగు నెలలు ఏంటి అని అడిగారు. పిఐఈలో ఏ టాపిక్ నుంచి ఎన్ని బిట్లు వచ్చినాయి, ఎలా అడిగిరని నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఫస్ట్ చాప్టర్లో 2 క్వశ్చన్లు వచ్చినాయండి. అది కూడా విద్యా కమిషన్ల నుంచి వచ్చాయి, 2 బిట్లు వచ్చాయి. అలాగే విద్య యొక్క తాత్విక కొలతల నుంచి 2 క్వశ్చన్లు వచ్చినాయి. ఒకటి తత్వవేత్తల గురించి అడిగారు. మహాత్మా గాంధీ గారు ఎవరి ఆలోచనలకు ప్రభావితులయ్యారని అడిగారు. ఇంకొక క్వశ్చన్ జ్ఞానం గురించి అడిగారు. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా వచ్చిందండి. మొత్తం 3 క్వశ్చన్లు వచ్చారు. ఉపాధ్యాయులకు వృత్తిపరమైన ప్రవర్తన నియమాల నుంచి ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటంటే ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ గురించి క్వశ్చన్ అడిగిరండి. మొత్తం ఈ టాపిక్ నుంచి 3 క్వశ్చన్లు వచ్చినాయి. అలాగే థర్డ్ చాప్టర్ నుంచి కూడా 3 క్వశ్చన్లు వచ్చినాయండి. ఒకటి ఆర్థిక విద్య గురించి వచ్చింది. ఏంటంటే అర్థశాస్త్రానికి విద్యకు గల సంబంధాన్ని తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరని అడిగారు. ఇంకొక క్వశ్చను లింగ వివక్ష పైన అడిగారు. ఇంకొక క్వశ్చను ఉపాధ్యాయునికి సమాజానికి మధ్య గల సంబంధాన్ని అడిగారు. నెక్స్ట్ అలాగే మొత్తంగా ఈ టాపిక్ నుంచి 3 క్వశ్చన్స్ అడిగిరండి. అలాగే ఫోర్త్ చాప్టర్ నుంచి కూడా 3 క్వశ్చన్స్ పడినాయండి. ఒకటి ప్రయోగాత్మక పద్ధతి మీద ఒక క్వశ్చన్ అడిగింది. ఇంకొక క్వశ్చను భాషా సిద్ధాంతమైన చామ్స్కీ యొక్క భాషా సిద్ధాంతం నుంచి అడిగిరండి. ల్యాడ్ ఉంటుంది కదా, ఎల్ఈడి ల్యాడ్, దీంట్లో ఏ అంటే ఏంటి అని అడిగిరు, అక్విజిషన్. నెక్స్ట్ క్వశ్చను అభ్యాసకుని అర్థం చేసుకోవడం నుంచి అడిగిరండి. వీటిలో భిన్నంగా ఉన్నది ఏంటి అని అడిగిరు. ఆటిట్యూడ్, ఆసక్తి, తెలివితేటలు, ఆలోచనలు ఇచ్చి సహజ ప్రవర్తన ఏంటి అని అడిగిరు. ఫిఫ్త్ చాప్టర్ నుంచి 4 బిట్లు వచ్చినాయండి. ఒకటి వృత్తిపరమైన అభివృద్ధి దశల నుంచి వచ్చింది. ఇంకొకటి ఉపాధ్యాయులు స్వయం ప్రతిపత్తి మరియు జవాబుదారీతనం నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. అలాగే ఎన్సీఆర్టీ పైన 2 క్వశ్చన్లు వచ్చినాయండి. నెక్స్ట్ 6th చాప్టర్ నుంచి కొన్ని ఎక్కువ బిట్లు పడినాయండి, ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్ కదా. ఫస్ట్ అయితే పర్యావరణ విద్య గురించి ఒక క్వశ్చన్ పడిందండి. అది కూడా సుస్థిరాభివృద్ధి గురించి అడిగారు. దీని గురించి జీకేలో కూడా అడిగిరండి క్వశ్చను. అలాగే జనాభా విద్య గురించి ఒక క్వశ్చన్ అడిగారు. జనాభా విద్యలో పుస్తకం గురించి అడిగిరండి, ఎవరు రాశారు అన్నట్టుగా. అలాగే ప్రపంచీకరణ గురించి అడిగిరండి, గ్లోబలైజేషన్లో విద్య యొక్క పాత్ర గురించి అడిగారు. 2 బిట్లు వచ్చినాయి ఇందులో నుంచి కూడా. అలాగే సాంకేతిక విద్య గురించి కూడా 2 క్వశ్చన్లు అడిగిరండి. సాంకేతిక విద్యలో ఇలా అడిగిరండి మొత్తానికి. ఇక కంటెంట్ విషయానికి వస్తే మాత్రం స్కూల్ బుక్స్ తప్ప ఎక్కడి నుంచి ఇవ్వలేదండి క్వశ్చన్లు. అసలు ఇంటర్ టచ్ చేయలేదు, మొత్తం స్కూల్ బుక్స్ నుంచే వచ్చినాయి.
ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్ అడిగిరండి. ఈ టాపిక్లో అడిగిరు, ఈ టాపిక్లో అడగలేదు అనేది అస్సలు లేదండి. ఫస్ట్ జీవశాస్త్రం నుంచి ప్రాముఖ్యత సంక్షేమం నుంచి 2-3 బిట్లు వచ్చినాయి. అలాగే సజీవ ప్రపంచం నుంచి కూడా 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు వచ్చినాయండి. ఇక సూక్ష్మజీవుల ప్రపంచం నుంచి అయితే 4-5 బిట్లు వచ్చినాయి. బ్యాక్టీరియాల గురించి, ఇంకా అలాగే ఆల్గే, శిలీంధ్రాల గురించి వచ్చింది. ప్రోటోజీవన్ల గురించి కూడా వచ్చిందండి. చాలా బిట్లు వచ్చినాయి ఇందులో నుంచి కూడా. వ్యాధులకు సంబంధించి కూడా 2 బిట్లు పడినండి. ఒకటి టీకాని, పోలియో టీకాని ఎవరు కనుక్కున్నారని పడింది. అలాగే మొక్కల వ్యాధుల గురించి 2 బిట్లు పడినాయండి. జతపరచులలో పడింది ఆ క్వశ్చను. కణజాలాల గురించి కూడా 2 బిట్లు పడినాయండి. ఒకటేమో కణం ఏర్పడేటప్పుడు కణఫలకం వేటి ద్వారా ఏర్పడుతుంది. ఏ అంటే కణం మరియు కణజాలాల నుంచి కూడా 2-3 బిట్లు పడినాయండి. కణ విభజనలో అయితే కణ విభజన జరిగేటప్పుడు కణఫలకం వేటి ద్వారా ఏర్పడుతుందని వచ్చింది. అలాగే కణాంగాల నుంచి ఒక బిట్టు పడిందండి. ఏంటంటే విష పదార్థాలు, బ్యాక్టీరియాలు కణంలోకి ఎంటర్ అయినప్పుడు ముందుగా రెస్పాండ్ అయ్యే కణాంగం ఏంటని అడిగిరు. ఇక వృక్ష ప్రపంచం గురించి కూడా బాగానే పడినాయండి క్వశ్చన్లు. మొక్కలలో స్థూల మూలకాలు ఏంటని అడిగారు. ఫైటో హార్మోన్ల నుంచి ఒక క్వశ్చన్ అడిగిరండి. మొక్కలలో వృద్ధాప్యం రాకుండా ఉండే ఫైటో హార్మోన్ ఏంటి అని అడిగిరు. అంటే పత్రాల్లో వృద్ధాప్యాన్ని తగ్గించే హార్మోన్ ఏంటి అని అడిగిరు. అలాగే జంతు ప్రపంచం గురించి కూడా ప్రతి ఒక్క టాపిక్ నుంచి క్వశ్చన్ అడిగిరండి. జంతువుల ప్రవర్తన నుంచి అడిగిరు. అదైతే చాలా లోవర్ క్లాస్ నుంచి అడిగిరు. 6th ఉందనుకుంటాండి అది ఆ క్వశ్చను. ప్రవర్తనల గురించి అడిగిరు. ఒక బాతు పుట్టాక 21 రోజుల తర్వాత తన తల్లి బాతుని గుర్తిస్తుందని అడిగిరు. అలాగే నాడీ వ్యవస్థ నుంచి ఒక క్వశ్చన్ పడిందండి. ఇంకా కన్ను మరియు చెవి సంబంధించి కూడా చెవి గురించి 2 బిట్లు వచ్చినాయండి. కన్ను గురించి ఒకటి వచ్చింది. కంటికి సంబంధించిన వ్యాధుల గురించి ఇంకా చాలా క్వశ్చన్స్ వచ్చినాయండి. జెనెటిక్స్ నుంచి కూడా 3 బిట్లు పడినాయి. ఒకటి తేనెటీగల క్రోమోజోమ్ల గురించి అడిగిరు. అలాగే మెండల్ గురించి కూడా అడిగిరండి. మెండల్ పృథక్కరణ ఉంటుంది కదా, పృథక్కరణ నుంచి క్వశ్చన్ అడిగిరు. అలాగే డార్విన్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చినాయి. ఆధునిక జీవశాస్త్ర పితామహ ఎవరు అని అడిగారు. అలాగే సహజ వర్ణం గురించి కూడా క్వశ్చన్ వచ్చింది. పర్యావరణం నుంచి కూడా 3-4 బిట్లు వచ్చినాయండి. జీవ ఆవరణాలు ఉంటాయి కదా, వాటి నుంచి 3 బిట్లు వచ్చినాయి. ఏంటంటే జలావరణంలో ఉండే ఆవాసాలు ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చింది. ఇంకా ఆహారపు గొలుసు నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది. అలాగే గ్లోబల్ వార్మింగ్లో నుంచి కూడా క్వశ్చన్లు వచ్చినాయి. ఏంటంటే గ్రీన్ హౌస్ వాయువులు ఉంటాయి కదా, వాటిపైన 2 బిట్లు వచ్చినాయి. ఇక అనువర్తిత జీవశాస్త్రంలో నుంచి 3 బిట్లు వచ్చినాయండి. ఒకటి సెరికల్చర్ నుంచి వచ్చింది ఒక క్వశ్చను. ఇంకొకటి కణజాల వర్ధనం గురించి వచ్చింది అనుకుంటా. ఇంకొకటి సంకరీకరణం నుంచి వచ్చిందండి. అలాగే మొక్కలలో ప్రత్యుత్పత్తి ఉంటుంది కదా, వాటి నుంచి అడిగిరండి. స్ట్రాబెర్రీకి సంబంధించిన క్వశ్చన్ అడిగిరు. స్ట్రాబెర్రీ గురించి అడిగిరు. మెథడాలజీలో అయితే ఇక ఫస్ట్ చాప్టర్ నుంచి 3 క్వశ్చన్లు అడిగిరండి. 3 కూడా సైంటిస్టుల గురించి అడిగిరు. ఒకటి జేసీ బోస్ గారి గురించి అడిగిరు. ఇంకొకటి ఎలిజబెత్ బ్లాక్ హార్న్ గురించి అడిగిరు. అలాగే ఇటీవల కాలంలో సైన్స్ అంటే వైద్య రంగంలో నోబెల్ బహుమతి 2023లో ఎవరు తీసుకురన్నట్టుగా అడిగిరు ఒక క్వశ్చను. చాలా సింపుల్గా అడిగిరండి. 3 డైరెక్ట్ క్వశ్చన్లే. ఇక జీవశాస్త్ర బోధన యొక్క లక్ష్యాలు మరియు విలువల నుంచి కూడా 2 బిట్లు పడినాయి. టాపిక్ నుంచి 2 బిట్లు వచ్చినాయండి. ఒకటి వచ్చేసి విద్యా లక్ష్యాల గురించి అడిగిరు. ఇంకొకటి ప్రాముఖ్యత గురించి అడిగిరండి. 2 బిట్లు వచ్చినాయి దీంట్లో నుంచి కూడా. ఇక జీవశాస్త్ర కరికులం నుంచి కూడా 3 బిట్లు వచ్చినట్టున్నాయి. 3 వచ్చినాయి. ఇక జీవశాస్త్రం గిఫ్ట్లో దీంట్లో కూడా ఒక క్వశ్చన్ అడిగిరు. ఐసీటీ గురించి అడిగిరండి ఎక్కువగా ఇందులో. అలాగే
బోధనా విధాల నుంచి కూడా 2 బిట్లు వచ్చినాయి. ఇక జీవశాస్త్రంలో ప్రభావవంతమైన బోధనా ప్రణాళికల నుంచి కూడా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గురించి అడిగిరు, ఐసీటీ గురించి అడిగిరు. ఇందులో కూడా కమ్యూనిటీ లెర్నింగ్లో కూడా ఒక క్వశ్చన్ అడిగిరండి. అలాగే అభ్యాస వనరుగా సైన్స్ ల్యాబొరేటరీ నుంచి ఒక క్వశ్చన్ అడిగిరండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూల్యాంకనం నుంచి 3 బిట్లు వచ్చాయండి. ఒకటి మూల్యాంకన సాధనాల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది, అలాగే ప్రాజెక్ట్ వర్క్ల మీద ఒక క్వశ్చన్ వచ్చింది, ఇంకా టీఎల్ఎం పైన ఒక క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే అభ్యసనాన్ని అంచనా వేయడం పైన అడిగారనమాట. మొత్తానికైతే పేపర్ చాలా సింపుల్గా వచ్చిందండి. అలాగని ఈజీ అని కూడా చెప్పలేము, ఎందుకంటే తొందరపాటులో మిస్టేక్ చేసే అవకాశమే చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు తొందరపడకుండా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఎందుకంటే సింపుల్గా ఉన్నాయి కదా అని టకటక ఆన్సర్లు పెడతారు. అలా చేయకుండా ఆలోచించి ఆన్సర్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.